అందరికీ శనార్థులులా ఈసారి పంచాయతీ ఎన్నికల్లా రాజకీయం తెలిసిన వారే కాకుండా గీ చదువుకున్న యువత కూడా గీ పోటీలో నిలబడడం ప్రత్యేకత సాటుకుంటుర్రులా. గీ రెండో విడత ప్రచారంలో గీ అక్కను చూడుండ్రి. గీ అక్క బీఎస్సీ బీఈడి చదివి ఏదో ఒక కొలువు తీసుకొని ఉద్యోగం చెయ్యకుండా గీ రాజకీయాల్లోకి వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ ప్రచారం చేస్తుందిలా. మరి గిది ఎక్కడో కాదు, గద్వాల జిల్లా తాటికుంట అనే గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ గీ అక్కను చూడుండ్రి. బీఎస్సీ బీఈడి చదువు చదివి ఏదో ఒక కొలువు చేసుకోకుండా గ్రామ ప్రజలకు సేవ చేస్తా, గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేస్తానంటూ ఇక ఇంటింటికి తిరుగుతూ తన సొంతంగా 13 హామీలు పేపర్ మీద రాసుకొని మరి ఇల్లు తిరుగుతూ ప్రచారం చేస్తుంది గీ అక్క. ప్రతి దగ్గర చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని, సొంత గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు రావాలని చెప్తుంది అక్క. మరి గా చదివి ఏదో ఒక కొలువు చేసుకోకుండా రాజకీయాలకి ఎందుకు వచ్చిందో మీరే చూడుండ్రి. గీ అక్క ఏం చెప్తుందో. అందరికీ నమస్కారము. నా పేరు నేత్రావతి. నేను తాటికుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినాను. నా గుర్తు కత్తెర గుర్తు. నేను గత 2 వారాలుగా వార్డుగా తిరుగుతున్నాను. ఈ గ్రామంలోని చాలా చోట్ల చాలా సమస్యలు ఉన్నాయి. కొందరు నాకు చెప్తున్నారు ఏమంటే నీటి ప్రాబ్లం ఉంది మాకు, అలాగే మురుగునీరు అసలు వెళ్ళట్లేదు, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది మాకు, అది కూడా చేయాలని చెప్తున్నారు. ఇవల్ల చేయాలంటే నన్ను తాటికుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను కూడా చదువుకున్న దాన్ని, నేను ఏదైనా జాబ్ చేసి చేయగలను. కానీ ఎందుకంటే నేను ఇక్కడ వచ్చి ఏదో సేవ చేయాలని ఇక్కడికి వచ్చాను. తప్పకుండా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే యువకులకు నా విన్నపం ఏంటంటే, నేను చదువుకున్న దాన్ని కాబట్టి నేను ఎక్కడికైనా మాట్లాడి మన ఊరికి ఏదైనా చేయగలగాలని, ఏదైనా చేస్తాను. కాబట్టి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను గత వారం రోజుల నుంచి ఇంటింటికి తిరుగుతున్నాను. చాలామంది చాలా సమస్యలు చెబుతున్నారు. ఇంతకుముందు ఉన్న సర్పంచులు వాళ్ళు ఏం చేసిండ్రో నాకైతే తెలీదు. నేనైతే అవన్నీ చేసి నిరూపించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ నెల 14వ తారీఖున జరిగే సర్పంచ్ ఎన్నికలలో కత్తెర గుర్తుకు ఓటేసి అందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. యువకులకు ఒకటి విన్నపం చేసుకుంటున్నాను ఏమంటే, నేను ఒక చదువుకున్న వ్యక్తి కాబట్టి నన్ను గుర్తించి ప్రతి ఒక్కరూ నాకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను.